హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇక్కడ నేను మీకు 29 ఇంచుల నడుము లూజ్ అనేది బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా డౌట్ ఉందంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ అనేది నీళ్ళల్లో తడిపి ఆరబెట్టేసుకొని ఐరన్ చేసుకున్నానండి. ఓపెన్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా కింది వైపున స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ సైడ్ డాట్ వరకు స్ట్రైట్గా పట్టేసుకొని ఈ విధంగా కొలత అయితే పెట్టుకోవాలండి. మనం డ్రా చేసిన లైన్ దగ్గర నుండి పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా 2 లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. 2 మార్కింగ్స్ పెట్టుకోవాలండి. అసలుకి ఒకటి, ఖర్చుకి పావు ఇంచ్ ఎక్స్ట్రా. బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ అయితే ఒక పావు ఇంచ్ పైకే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని ఎంత పొడవు ఉంది అని కొలత తీసుకోవాలి. నాకైతే 13.5 ఇంచులు వచ్చింది. ఇదే 13.5 ఇంచులను ఇటు సైడ్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. స్కేల్ తీసుకొని షోల్డర్ దగ్గర 2 లైన్లు అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలండి. ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, 2 లైన్లు అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 29 ఇంచులు అయితే వచ్చేసింది. కొంచెంగా పట్టుకుంటూ నడుము లూజ్ అనేది నీట్గా ఈ విధంగా కొలత అయితే తీసేసుకోండి. నాకు 29 ఇంచులు అయితే వచ్చింది. 29 ఇంచులకి ఈ విధంగా కొలత అయితే తీసుకున్నాను. 29లో 4వ భాగం అనేది టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నాకు బయట నుండి కొంచెం గాలి ఎక్కువగా రావడంతో ఇలాగ ఫోల్డ్ అయిపోతుందండి బ్లౌజ్ అనేది. సో అందుకని నేను సైడ్ స్కేల్ అనేది పెట్టేసుకున్నాను. ఆ టేప్తో ఈ విధంగా 29 ఇంచులకి 4 భాగాలు చేసుకోవాలండి. నాకు 3 పాయింట్లు అయితే వచ్చింది. 29లో 4వ భాగము. బ్యాక్ సైడ్ నడుము దగ్గర 3 పాయింట్లకు ఒక మార్కింగ్, 1 ఇంచ్కి బ్యాక్ సైడ్ టక్స్ కోసం ఒక మార్కింగ్, 2 ఇంచులు ఖర్చులోకండి. అలాగే చెస్ట్ దగ్గర మాత్రం 3 పాయింట్లకి ఒక మార్కింగు, 1.5 ఇంచుకి ఒక మార్కింగు, 2 ఇంచులకు ఖర్చుకండి. షోల్డర్ వచ్చి 6 ఇంచులు, ఆమ్ రౌండ్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలిపెట్టేసుకొని ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచులకు పెట్టేసుకొని కార్నర్లో 1.5 ఇంచు పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా నాకు బ్లౌజు నెక్ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నేను కొలత అయితే తీయలేదు కానీ నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. నేను పెట్టిన మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా సరిపోయింది. సో గాలి ఎక్కువ రావడంతో మళ్ళీ ఇక్కడ కూడా క్లాత్ అనేది గాలికి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పౌచ్ అనేది పెట్టానండి ఫోన్ది. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. 3 ఇంచులు షోల్డరు, అదే 3 ఇంచులకి మళ్ళీ కింద వైపున 2.5 ఇంచు దగ్గర 3 ఇంచులకు పెట్టేసుకొని ఇలాగ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాంట్లో పైన రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్తో ఇక్కడ డ్రాప్ నెక్ లాగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా డ్రాప్ నెక్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ నేను చెప్పిన విధంగా ఆమ్ రౌండ్ స్కేల్తో డ్రా చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలాగైతే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఖర్చు దగ్గర ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి మార్కింగ్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. క్లాత్ ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ పెట్టుకున్నామంటే మనకి 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా వస్తుంది. పైన క్రాస్ పీస్ అనేది ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకోండి. పొడవు ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నాకు ఇక్కడ ఖర్చుతో కలిపి మొత్తం 10 ఇంచులు అయితే వచ్చిందండి. టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 10 ఇంచులకి ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ డౌను 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో టేప్తో కొలుచుకోండి. ఇప్పుడు మనం డ్రా చేసిన దగ్గర 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. నాకు ఇక్కడైతే 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. 8.5 ఇంచులని ఇక్కడ కార్నర్ నుండి క్రాస్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకి స్ట్రైట్గా పెట్టేసుకొని ఎంత వచ్చిందో చూసుకోవాలి. అక్కడ ఒక ప్లస్ లాగా పెట్టేసుకొని 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఇక్కడ మనము 1.30 ఇంచుకి పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ స్కేల్ని 1 ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా నేను చూపించే విధంగా కనుక మార్కింగ్ చేసుకున్నారనుకోండి
మా హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మళ్ళీ హాఫ్ ఇంచ్కి ఒకేసారి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నారనుకోండి, చాలా బాగా వస్తుంది హ్యాండ్ కటింగ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ కటింగ్ ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర అంటే సెంటర్ పాయింట్లో ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి, సైడ్కి ఒక ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ లోత్ అనేది మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ని కూడా ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా కొంచెం క్రాస్ అయితే పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ అలాగే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకొని కొలతలు అయితే తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆమ్ రౌండ్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలండి. లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కింద వైపు నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్, 1 ఇంచుకి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే పెట్టేశానండి. 2.5 ఇంచ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత పైన ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్ ఎంత అయితే లెంత్ ఉందో అక్కడికి ఒక 1/4 ఇంచ్ పైకి అనేది మార్కింగ్ చేసుకొని 4వ ఉక్సు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా, అంటే రౌండ్ కాదు కొంచెం స్క్వేర్ టైప్లో మార్కింగ్ అయితే పెట్టేశానండి ఫ్రంట్ నెక్ అనేది. ఇలా పెట్టుకునే తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని డాట్ పొడవు అనేది కొలత తీసుకోవాలి. పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇక్కడ నేను పెట్టిన 2.5 ఇంచ్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఇంచులు పొడవు చూసుకొని అందులో 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. సైడ్ 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఈ విధంగా ఈ లైన్స్ అయితే అన్నీ మొత్తం కలిపేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ నుండి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. సైడ్ 1 ఇంచుకి ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి కలిపేసుకొని చుట్టూ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే మార్కింగ్ పెట్టామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ 2.5 ఇంచుకి పెట్టిన మార్కింగ్స్ దగ్గర ఒక ఖర్చులు అయితే పెట్టేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, ఈ మిగిలిన పీస్లో బ్యాక్ పార్ట్ నడుము దగ్గర జాయిన్ చేయడానికి ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. దానికంటే ముందు బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డాట్ కోసం మనం లెంత్ అయితే తీసుకున్నాం కదా, అక్కడ అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుండి క్రాస్గా ఒక 1/4 ఇంచ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్రాస్గా పెట్టిన 1/4 ఇంచ్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే కట్ చేయట్లేదు నేను, ఎందుకంటే బకరం పీస్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ నెక్కి, అప్పుడే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా పెట్టేసుకొని నాకు బెల్ట్ పొడవు ఎంత ఉంది అలాగే వెడల్పు ఎంత పెట్టుకోవాలి అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. నాకు 3.5 ఇంచ్ అనేది సైడ్ ఖర్చు నుండి మార్కింగ్ అయితే వచ్చిందండి. సో దాని విధంగానే నేను ఫ్రంట్ 3.5, బ్యాక్ 3.5, మధ్యలో 2.5 అనేది పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. బెల్ట్ పొడవు వచ్చేసి నాకు 11 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మెయిన్ పీస్ లైనింగ్ పెట్టేసుకొని ఈ బ్లౌజ్కి వచ్చేసి సైడ్ ఇచ్చాడండి వర్క్ అనేది, బార్డర్ అనేది సైడ్ ఇచ్చేసాడు హ్యాండ్కి. ఈ హ్యాండ్ కట్ చేసుకున్న హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మెయిన్ పీస్ మీద చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ అయితే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసేసుకొని లైన్స్ అనేది స్ట్రైట్గా ఉన్నాయండి, నేను దానికి తగ్గట్టు కట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇలా తిప్పి రివర్స్లో ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అనేది చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అండి, ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్ పెట్టాం కదా, ఇక్కడ మెయిన్ పీస్లో కూడా క్రాస్ అనేది పెట్టుకోవాలి. హడావిడి లేకుండా క్లాత్ అనేది నీట్గా సర్ది పెట్టుకొని తర్వాత కటింగ్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. హడావిడిగా కట్ చేసుకున్నారంటే ఎక్కడో దగ్గర పోయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు ఓవరాల్గా కటింగ్ అయితే అయిపోయిందండి. షేప్ బెల్ట్ నాకు ఇక్కడ క్లాత్ కొంచెం ఉంది కాబట్టి నేను ఎక్కువ క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. వేస్ట్గా ఎందుకు పోవాలి అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. మిగిలిన పీసు బ్లౌజ్ అయిపోయే వరకు పడేసుకోకూడదు అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.